మా వ్యూ రెడీ అయిపోయింది, మేకప్ అయిపోయింది. మా చిట్టి కన్నది మీకు మీ బేబీస్ ఏంటప్పుడు సతాయిస్తే అత్తే చేయండి. ట్రిక్ అయితే కంపల్సరీ వర్క్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే వ్లాగ్. ఇప్పుడే బిర్యానీ ఫ్రెష్ చేశానండి. ఈరోజు మార్నింగ్ ఫ్రెష్ అయిపోయింది ముద్దు గుమ్మ. సో బిర్యానీ ఫ్రెష్ చేసి ఇలా మంచం మీద కూర్చోబెట్టి అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి పౌడర్ అంతా తన మీద వేసుకుందండి. చూడండి, టోటల్ అల్లరి పిల్ల అయిపోయింది. మా బియ్య చాలా అల్లరి పిల్ల అయిపోయింది. మరి బియ్యని స్కూల్లో వేద్దాం అనుకుంటున్నా నేనైతే. చాలా అల్లరి చేస్తుందని. మమ్మీ స్కూల్కి వెళ్తావా? మమ్మీ బియ్యం అల్లరి చేస్తే లాలమ్మా లాలా లాలా లాల తాగుతుంది మా బియ్యు. మా లాల 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 కన్నా లాల వద్దా? చాలా ఓకే బొట్టు పెట్టడానికి ఇస్తుందో లేదో నా ముద్దు గుమ్మ. అమ్మో అమ్మో చీ 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 కన్నా చీ 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 పుయ్ పుయ్ కన్నా పట్టుకో చీ అన్ని నాట్లని కన్నా పట్టుకో ఓకే. విజయ్ మాత్రం ఎప్పుడు బొట్టు పెట్టాలన్నా మరీ చిన్నగానే పెట్టాలంటాడు. సో పెద్దగా అయితే అస్సలు పెట్టనివాడు. నేనైతే ఇప్పుడు పెద్దగా పెట్టేశానండి, విజయ్ లేడు కాబట్టి. అయిపోయింది మా బియ్య, రెడీ అయిపోయింది. మేకప్ అయిపోయింది కదా మా బియ్యది. మేకప్ అయిపోయింది మా చిట్టి కన్నది. మేకప్ అయిపోయిందో ఇంతే. మా బియ్యాన్ని రెడీ చేయాల్సిన అవసరమే లేదు. బొట్టు పెట్టేస్తే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయించాలి. మా ముద్దు గుమ్మకి వాటర్ అయితే తాగుతలేదు. పప్పు లాలా పప్పు. సో అవి కనిపిస్తున్నాయి కదండి పౌడర్ డబ్బాలు. దారోకులోనే ఉంది, అందుకే వాటర్ కూడా తాగడం లేదు. మా వ్యూ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వియాకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ప్రతిరోజు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ అయితే అస్సలు పెట్టానండి నేను వియాకి. మనమే ఈరోజు తిన్న కర్రీ రేపు తినాలంటే అబ్బా అనేది అంటాము. సో బేబీస్ కూడా అలాగే. సో నేను ఈరోజు వియాకి పెట్టిన వెజిటేబుల్స్ కానీ రేపు అవే కంటిన్యూ చేయను. సో డిఫరెంట్ వెజిటేబుల్స్ కానీ డిఫరెంట్ హోమ్ మేడ్ సల్లక్స్ కానీ ఇంకా ఉగ్గు అలా చేంజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను వియాకి రాగి ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో నేను ఒకసారి బనానా యాడ్ చేస్తాను ఈ రాగి ఉగ్గులో. స్ప్రౌటెడ్ హోమ్ మేడ్ రాగి ఉగ్గు అండి ఇది. సో ఒక్కోసారి నేను ఇందులోనే డేట్స్ యాడ్ చేశాను. అంటే ఇప్పుడైతే నేను నైట్ నానబెట్టి పెట్టుకున్న డేట్స్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఏం లేదండి, లోపల గింజ తీసేసి మనము మెత్తగా స్మాష్ చేసి ఈ ఉగ్గు ప్రిపేర్ అయ్యాక అందులో వేసి కలుపుకోవడమే, అంతే. చాలా టేస్ట్ అయితే అనిపిస్తుందండి. బేబీస్కి చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం టేకింగ్ పని. ప్రతిసారి కుదరదండి, ఎందుకంటే ఒక్కోసారి మనం ఫంక్షన్స్ అని అవి ఇవి అని బయటకి వెళ్తుంటాము. సో అప్పుడు ఒక 5 minutesలోనే ఫుడ్ ప్రిపేర్ అవ్వాలంటే బయట నుంచి తెచ్చుకున్న సెల్లక్ కాకుండా సో మనం ఇంట్లోనే సెల్లక్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక 5 minutesలోనే బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే అలానే చేస్తానండి ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నప్పుడు. సో హోమ్ మేడ్ మఖానా సెల్లక్ కానీ ఓట్స్ సెల్లక్ కానీ ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అప్పట్లోనే ఒక 5 minutesలోనే రెడీ అయిపోతుందండి మనం అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. ఓన్లీ ఇవి రెండే కాకుండా ఇంకా చాలా టైప్ ఆఫ్ సల్లక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే. సో చూడండి
అస్సలు తినట్లేదు, ఎప్పుడు ఇలానేనండి. వియాకి ఫుడ్ పెట్టాలంటే ఇంతకుముందు అయితే ఫస్ట్ ముద్ద తిన్నప్పుడు అయితే అంత సతాయించకపోయేది, కానీ ఇప్పుడు మాత్రం ఫస్ట్ ముద్ద నుంచే సతాయించడం స్టార్ట్ చేసిందండి. ఒక్కోసారి చాలా అంటే మా పేషెన్స్ లెవెల్ అనేది చాలా తగ్గిపోతుంది, కానీ పిల్లలు కూడా అస్సలు వినరు. సో మనం కోపం అనేది పిల్లల మీద చూపించలేము. సో వాళ్ళకి ఏం తెలియదు, నచ్చితే తింటారు, లేదంటే లేదు. ఒక్కోసారి వాళ్ళ మూడ్ని బట్టి కూడా అలా చేంజ్ అవుతుంటుంది. సో ఏం చేయలేనండి నేను. వియా వద్దు అని అంటే వద్దు, ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తాను, తను తింటుందో ఏమో అని బతిమిలాడుతాను. తను తినాలంటే మాత్రం వదిలిస్తాను. ఒక 1 అవర్ అలా ఆడుకున్నాక మళ్ళీ వేరే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పెడితే అప్పుడు తింటుందండి. అలా చూశారా, తినిపిస్తుంటే ఫేస్ ఎలా తిప్పేస్తుందో అటు ఇటు, ఎప్పుడు ఇంతేనండి. వియాకి ఫుడ్ తినిపించడం అంటే చాలా టైం టేకింగ్ పని. సో మీకు ఇదంతా రికార్డ్ అయితే చేయలేనండి, టోటల్ లాంగ్ అయిపోతుంది వీడియో. సో మీకు కూడా బోర్ వస్తుంది వీడియో చూడాలంటే. సో నేను మళ్ళీ వియాకి తినిపించడం అయిపోయాకైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. వియా అయితే నిద్రలేచింది. సో నేనే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, వియా ఎప్పుడెప్పుడు నిద్రలేస్తాబ్బా అని. వియా ఏమో రూమ్లో ఉంది, నేనేమో హాల్లో ఉన్నాను. సో ఒకటేసారి హాల్లోకి వెళ్ళి చూసేసరికి అయితే మెలుకొని చొంగు వేసుకొని ఆరామ్సే అటు ఇటు చూస్తూ ఉంది. మా అమ్మ నేను నిద్రలేసిన అని చెప్పలేవు కన్నా. సో అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే, ఒక్కసారి నిద్ర లేస్తుంది కదా, ఏడుస్తూనే ఉంటుంది నాన్ స్టాప్. నిద్ర లేవగానే ఏడవడం స్టార్ట్ చేస్తుంది, కానీ ఒక్కసారి అలా కామ్గానే ఉంటుంది. సో నేను వెళ్ళి చెక్ చేసే వరకు అలానే ఉంటుంది, చొంగేసుకొని అయినా అటు ఇటు చూస్తూ అయినా ఉంటుంది, కానీ అస్సలు చప్పుడు అనేది చేయదు. చూసారా, స్మైలింగ్ క్యూటీ. ఇది స్మైలింగ్ క్యూటీ. ఇది దీనికి రోకి మొత్తం మైక్లోనే ఉంది. మమ్మ 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 అమ్ముల్లా స్మైలింగ్ క్యూటీ. ఇది స్మైలింగ్ క్యూటీ, చిన్న క్యూటీ, స్మైలింగ్. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా చూసి ఇట్లా స్మైల్ చేస్తే తను కూడా స్మైల్ చేస్తుంది. మవ్వియు సిగ్గుపడుతుంది, ఇట్లా సిగ్గుపడుతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ కనిపించింది. సో విజయ్ వాళ్ళ అత్తమ్మ ఇక్కడనే ఉంటారు. సో చూడగా స్మైల్ చేస్తుంది. స్మైలీ క్యూటీ, స్మైలీ. సో కాసేపు ఇలా వాకిట్లో అయితే ఆడుకుంటాం. ఇదే కావాలట. మమ్మీ స్నాక్స్లో ఏం తింటావు కన్నా? స్నాక్స్లో మా అమ్మ తింటదంట. వియో మామ్ తింటది. అల్లరి పాప ఇది చిన్న అల్లరి పాప కాదు, ఇది పెద్ద అల్లరి పాప. రోకి అంత మైక్లోనే ఉంది కన్నా నీకు. ఆయమ్మా ఎందుకు కొన్నావు, ఎందుకు ఏడుస్తున్నవే నాకన్నా? ఎందుకు ఏడుస్తున్నావు కన్నా? అబ్బో మొహం మొత్తం రెడ్ అయిపోయింది నా పప్పిది. నా పాప ఇది, నా కన్న పాప. మైక్ లేదు, మైక్ అక్కడ లేదు, నువ్వు అక్కడ పెట్టాల్సిన అవసరమే లేదు. మైక్ అక్కడ లేదే చిట్టి కన్నా. చిట్టి పప్పి వెకేషన్ చూస్తూనే ఉంటుంది. ఆ కోన నుంచి ఈ కోన వరకు అవి వచ్చి వెళ్ళే వరకు చూస్తూనే ఉంటుంది. వియ్య మామ అయితే చాలా సేపు అయింది, తను చాలా సతాయించింది. విజయ్ మేనమామ కొడుకు, నాకు తమ్ముడు వరుస, ఫుల్ సతాయించుకుంది ఈరోజు అయితే. చూడండి ఎలా చూస్తుందో, కళ్ళంతా నా ప్లేట్ మీదే ఉన్నాయి. ఆల్రెడీ చెయ్యి వేసింది పప్పులో, అది ఎక్కడ కంటికి కట్లో వేసుకుంటుందో అని భయం వేస్తుంది. అన్నీ ఆవయా. మమ్మీ క్యారెట్. అమ్మో నా బిడ్డ క్యారెట్ తింటుంది. అబ్బా స్పైసీ
స్పైసీ ఉందా కన్నా? ఎప్పుడు ఇలానే చేస్తానండి. తినేటప్పుడు ప్లేట్ లాక్కోవడానికి వస్తుంది కదా, ఏదో ఒకటి చేతిలో పెట్టేస్తాను అంతే. తన రోగి తనకి ఏముంటుంది, నేను అప్పుడు ప్రశాంతంగా తింటా. ఎప్పుడు ఇంత చేస్తా చూడండి. ఇప్పుడు వస్తే రాదు నా దగ్గరికి నేను తినే వరకు. మీకు మీ బేబీస్ తినేటప్పుడు సతాయిస్తే అత్తే చేయండి. ఈ ట్రిక్ అయితే కంపల్సరీ వర్క్ అవుతుంది. ఇప్పుడైతే టైం 9:30 అవుతుందండి. చూడండి వియా ఏం చేస్తుందో. ప్రతిరోజు ఇంతే, అసలు జారిని అస్సలు ఉండనీకి అది మొత్తం లాగేస్తుంది. ఇప్పుడైతే ఏం పర్వాలేదు, కానీ కాస్త పెద్దగా అయితే మాత్రం కంపల్సరీ ఆ జారి తీసేయాల్సి వస్తుంది. ఇదే కంటిన్యూ అవుతుందండి డైలీ. తను పడుకోదు, మమ్మల్ని కూడా పడుకోవడానికి ఇవ్వదు. నైట్ టైం అయితే చాలా సార్లు నిద్ర లేస్తుందండి. నిద్ర తనకి మేలుకు వచ్చిందో లేదో ఏడవడం స్టార్ట్ చేసిస్తుంది. అయిపోయి ఇక మళ్ళీ తనకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి 2 సార్లు అయితే కాదండి, ఒక 10 టైమ్స్ అయినా నిద్రలేస్తుందండి. మీ బేబీస్ కూడా ఇలానే చేస్తున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తానండి. సో ఇంతటితో ఈ డే వ్లాగ్ని అయితే ముగిస్తున్నాను. కొత్తగా ఎవరైనా ఈ బ్లాగ్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఉత్సాహం అనేది పెరుగుతుందండి. సో ప్లీజ్ లైక్ వీడియో అండ్ షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.